audio jungle. కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. నమస్కారం అండి. మనకు ఆదోనిలో మొన్నటి రోజు సాయంత్రం సుమారు టైం 8-8:30 గంటల ప్రాంతంలో మనకు ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు రిపోర్ట్ కావడం జరిగింది. ఈ విషయంలో ముఖ్యంగా హనుమంతు, ఆయన కొడుకు మరియు ఆయన దగ్గర పనిచేసేటువంటి ఆటో డ్రైవర్లు కొంతమంది మన సాయిబాబా టాకీస్ రోడ్ దగ్గర ఉండగా ఈ రాజశేఖరు మరియు అతనికి సంబంధించినటువంటి వ్యక్తులు రామకృష్ణ, జావేదు, అంజీ, విజయ్ అనేటువంటి కొంతమంది వ్యక్తులు 6 మంది కలిసి కొట్టినారు అనేటువంటిది ఒకటి. అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పేరుతోటి వాళ్ళను కులం పేరుతో దూషించినారు అనేటువంటి ఒక కేసు రిపోర్ట్ అయింది. ఇందులో ముఖ్యంగా ఈ వ్యక్తులు ఒకరికొకరికి ఇంత మునుపు రైస్ ఇల్లీగల్ వ్యాపారాలు చేసుకుంటూ అప్పులు పడుకొని ఉన్నారు. సో ఆ అప్పులు ఇచ్చేటువంటి విషయంలో గొడవ పడినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఈ కేసు విషయంలో కులం పేరుతో ఒకవేళ దూషించి వీళ్ళని తక్కువ కులం అని చూసే విధంగా కొట్టి తిట్టి చేసుకుంటే మాత్రం ఎటువంటి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. సో అది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఆ ఇన్వెస్టిగేషన్ మనకు డిఎస్పీ గారు చేస్తారు కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్లో మనకు పూర్తి వివరాలు తెలుస్తాయి. దీనికి సంబంధించి కొట్టినట్లుగా అయితే ఒక వీడియో ఉంది. సో ఆ వీడియో ఎవిడెన్స్ను కూడా మనం పరిశీలించి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో పాల్పడినటువంటి ఈ చట్ట ప్రకారం ఇందులో ముద్దాయిలుగా తేలినటువంటి వ్యక్తులకి కంపల్సరీగా కఠిన శిక్షనే పడేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే డబ్బుల విషయంలో కావచ్చు, లేదా ఆస్తుల విషయంలో కావచ్చు, లేదా ఇతరత్ర ఏ విషయాల్లో అయినా కానీ చట్ట ప్రకారం మనం మలుచుకోవాలి తప్ప అనవసరంగా కులాలను కానీ లేదా మతాలను కానీ వేరే విధంగా రెచ్చగొట్టే విధంగా కానీ లేదంటే వాళ్ళను కించపరిచే విధంగా కానీ మాట్లాడితే ఎవరికైనా కానీ కఠిన చర్యలు తప్పు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లా ప్రకారం మనం ఉంటే మనకు లానే ప్రొటెక్ట్ చేస్తుంది. అంతేగాని చట్టాన్ని వైలేట్ చేస్తే చట్ట ప్రకారం వాళ్ళు శిక్ష అర్హులు అవుతారు. ఈ విషయాన్ని గ్రహించి మనం మలుచుకోవాలని చెప్పి చెప్తాం. థ్యాంక్ యూ. నా పేరు రాజశేఖర్ రెడ్డి, ఆదోని 2 టౌన్ సి.